మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇందులో మీరు చెప్పిన భాగంలో కూడా జంధ్యాల పౌర్ణమి గురించి టాపిక్ అన్నాం కాబట్టి మామూలుగా జంధ్యంకు సంబంధించినటువంటి కూడా ఆ సంవత్సరం అంతా ఎటు వెళ్ళినా ఏ కార్యాలు చేసినా కూడా ఆ రోజు జంధ్యం మార్చుకుంటారు. జంధ్యం మార్చుకోవడం అనేది కూడా అదే రోజు సంభవిస్తుంది. దాన్ని మనకు ఉదయతిథి సాయంత్రం అనేది ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయి. రాఖీ పౌర్ణమి రోజున మనకు ముఖ్యంగా శ్రవణ నక్షత్రం ఎంతవరకు అయితే ఉందో ఆ నక్షత్రం పోయేలోపుగా యజ్ఞోపవీత ధారణ చేసుకోవాలి. దాదాపు ఉదయం పూట అంటే సూర్యోదయం ప్రారంభం కావడానికంటే ముందే ప్రారంభం చేసి సూర్యోదయం అయ్యే లోపుగా ఆ యొక్క యజ్ఞోపవీతం వేసుకోవడం బ్రాహ్మీ ముహూర్తం అంటారు దాన్ని, అప్పుడు వేసుకోవాలి. తర్వాత యజ్ఞోపవీతము చాలా దాంట్లో మంత్రంలోనే ఉంది. యజ్ఞోపవీతం పరమం పవిత్రం అనే మంత్రంలో ఏమిటి అంటే దీనివల్ల ఆయుష్ ఆరోగ్యం అన్ని పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ యజ్ఞోపవీతంలో కూడా పూర్వీకులు ఎంత ఆలోచించి పెట్టారంటే దాన్ని జంధ్యం అంటారు. దాంట్లో 9 పోగులు ఉంటాయి, తర్వాత 3 దారాలు ఉంటాయి దాంట్లో. అంటే మనుషులకు దైవ ఋషి పితృ రుణాలు 3 ఉంటాయి కదా, ఆ 3 రుణాలు తీర్చుకోవాలంటే యజ్ఞోపవీత ధారణ అయి ఉండాలి. తర్వాత ఈ 3 ఒక్కొక్కళ్ళు 3 దంద్యాలు వేసుకుంటారు. దాంట్లో ఏమిటంటే మన శరీరంలో ఉన్నటువంటి నవరంధ్రాలు తెలిసి తెలియకుండా తప్పులు చేస్తే ఆ నవరంధ్రాలు చేసిన తప్పులు పోవడానికి యజ్ఞోపవీతం యొక్క గాయత్రి ఉపాసన చెయ్యాలి అని మన పూర్వీకులు దీన్ని పెట్టడం జరిగింది. తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఆధ్యాత్మికమైనటువంటి పండుగలలాగా రాఖీ పూర్ణిమ కాకపోయినా దీనికి రక్షాబంధనం అని పేరు. ఈ రక్షాబంధనము మనమంతా కూడా వైభవంగా చేసుకోవచ్చు.